అలసిన మీ శరీరానికి శక్తి, బలం, ఆరోగ్యం కావాలా? సెకండ్ శిలాజిత్ రెజిన్. నమస్తే, నేను కవిత. వెల్కమ్ టు ఐ డ్రీమ్. కొన్ని రోజుల్లోనే స్కూల్స్ స్టార్ట్ అయిపోతున్నాయి. కేజీ టు పీజీ, అందులో భాగంగా ప్రధానంగా మనం ఫోకస్ పెట్టాల్సినటువంటి అంశాలు ఏమున్నాయి? యాక్చువల్గా పిల్లల మీద బోల్డ్ అండ్ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుంటుంటారు పేరెంట్స్. కేవలం చదువు, మార్కులు, గ్రేడ్స్, ర్యాంకులు ఇవి మాత్రమేనా? వీటితో పాటుగా తల్లిదండ్రులుగా పిల్లల మీద ఎలాంటి ఫోకస్ పెట్టాలి? అంతా స్కూల్స్ మీద వదిలేస్తే సరిపోతుందా? ప్రెషర్ అంతా వాళ్లే తీసుకోవాలా? మన బాధ్యత ఏముంది? మనం ఎలా ప్రవర్తించాలి? బోల్డ్ అన్ని క్వశ్చన్స్ ఉన్నాయి కదా, వీటి గురించి మాట్లాడుకుందాం. మనతో పాటుగా ఉన్నారు ఎడ్యుకేషన్ ఎక్స్పర్ట్స్ జ్యోత్స్న అండ్ స్వరూప్ గారు. హలో అండి. నమస్తే. సో నాకైతే బోల్డ్ అన్ని క్వశ్చన్స్ ఉన్నాయి. నేను అదే ఇంట్రడక్షన్ లో చెప్పాను. ప్రతి పేరెంట్ ఎవరైతే స్కూల్ కి ఇలా పంపించాలి అనుకుంటున్నారో వెరీ ఫస్ట్ డే బోల్డ్ అండ్ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుంటారు. అక్కడికి వెళ్ళిన వెంటనే అంతా నేర్చుకుంటారు, అయిపోయింది, మా డ్రీమ్స్ అన్ని నెరవేరుస్తారు అనే ఒక హోప్, ఫీల్. ఆ టైంలో పేరెంట్స్ ఏం ఆలోచించి స్కూల్లో వాళ్ళ పిల్లల్ని వదిలిపెట్టాలంటారు మీరు? ఇప్పుడు ఎగ్జాంపుల్, పిల్లలు గ్రేడ్ 1కి పంపిస్తున్నారు అనుకోండి. హీస్ బీన్ ప్రమోటెడ్ టు గ్రేడ్ 1 అని అన్నారు. బట్ ఎల్కేజీ యూకేజీ వరకు యాజ్ ఇన్ ఒక కిడ్కి రావాల్సిందంతా వచ్చేసిందా? యాక్చువల్లీ గ్రేడ్ 1కి పంపిస్తున్నామంటే దెర్ విల్ బి అ మైల్ స్టోన్. ఈవెన్ గ్రేడ్ 1 టీచర్స్ కూడా ఆల్రెడీ పిల్లలకి అవి వచ్చు అనుకుంటారు. టీచర్స్ ఏమనుకుంటారు అంటే ఆల్రెడీ వాళ్ళకి రీడింగ్, రైటింగ్ వచ్చు, ఎడిషన్స్ వచ్చు అని దే స్టార్ట్ ఓవర్ విత్ సబ్స్ట్రాక్షన్ కానీ ఏదైనా చేస్తారు. ఇంగ్లీష్లో చూసుకుంటే రీడింగ్ స్టార్ట్ చేసేస్తారు. ఫీల్ ఉంటుంది. కానీ యాజ్ అన్ పేరెంట్స్ మనం ఒక చెక్ పాయింట్స్ పెట్టుకోవాలి. ఎవ్రీ క్లాస్, ఒక ఫస్ట్ గ్రేడ్కే కాదు, సెకండ్ గ్రేడ్, థర్డ్ గ్రేడ్, ఏ గ్రేడ్కి వచ్చినా నెక్స్ట్ గ్రేడ్కి వెళ్ళే ముందు ఈ గ్రేడ్లో మనం తిరిగి చూడకుండా ఈ గ్రేడ్ మనకు 100% వచ్చా, ఇవాళ రేపు ఉన్న జనరేషన్లో మా పాపకి 5th గ్రేడ్ వరకు ఆల్రెడీ వచ్చు, 3rd గ్రేడ్లోనే ఉంది కానీ 5th గ్రేడ్ చేసేస్తుంది, 7th గ్రేడ్ చేసేస్తుంది. కానీ బేసిక్ ఆఫ్ 3rd గ్రేడ్ వరకు అసలు వచ్చా రాదా అనే టెస్టింగ్ ఏ పేరెంటో చేయరు. ఫస్ట్లీ అది ఫస్ట్ చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే 6th గ్రేడ్కి వచ్చేసరికి అయ్యో 5th గ్రేడ్ వరకు బాగా చదివింది, 6thలో చదవట్లేదు మా పాప అని అంటారు. బట్ బేసిక్స్లో ల్యాక్ అవుతుంది అని ఫస్ట్ పేరెంట్స్ అక్కడే అర్థం చేసుకోవాలి. సో బేసిక్ చెక్ పాయింట్ ఏంటి ఎవ్రీ పేరెంట్కి ఏంటి అంటే, మనం ఒక క్లాస్ మూవ్ ఆన్ అవుతున్నప్పుడు ఆ పర్టికులర్ గ్రేడ్లో మ్యాథ్స్, సైన్స్ అనేది బేసికలీ చాలా ఇంపార్టెంట్. థర్డ్ ఇంగ్లీష్, ఈవెన్ ఎనీ లాంగ్వేజ్ ఆల్సో. బట్ ఆ పర్టికులర్ స్కూల్ ఇచ్చిన సిబిఎస్ఈ బుక్స్తో పాటు మనకు ఆ కరికులం మా పాపక బాబుక వచ్చా రాదా? యాన్యువల్ ఎగ్జామ్స్ రాసేసాం, నాది అయిపోయింది, నేను ఎంజాయ్ చేస్తున్నాను సమ్మర్ హాలిడేస్ అండ్ ఎవ్రీథింగ్. బట్ బాబు ఎంజాయ్ చేస్తాడు, దే విల్ నాట్ నో. పిల్లలకి ఏంటి అంటే దే డోంట్ నో వాట్ ద ఫ్యూచర్ ఇస్. బట్ యాజ్ అన్ పేరెంట్స్ వీ నో వాట్ దేర్ ఫ్యూచర్ ఇస్. 4th గ్రేడ్కి వెళ్తున్నామంటే పేరెంట్స్గా మనం ఆలోచించాలి వెదర్ హీ హ్యాస్ అచీవ్డ్ దట్ మైల్ స్టోన్ ఆర్ నాట్. అది లెవెల్ 1 నుంచి లెవెల్ 2కి వెళ్తున్నామంటే లెవెల్ 1 మొత్తం వస్తేనే కదా లెవెల్ 2కి వెళ్ళేది. కానీ లెవెల్ 1 అయిపోయింది కదా అని అనుకోకుండా లెవెల్ 2కి ఎలా పంపించగలుగుతాము? ఆ చెక్ పాయింట్ బాగా చేసుకోవాలి. ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్, పేరెంట్ హ్యాస్ టు చెక్ ఆన్ దేర్ చైల్డ్. యాక్చువల్లీ యూజువల్గా మీరు ఒక చెక్ పాయింట్ అన్నారు. చెక్ పాయింట్ అనగానే అక్కడ అంతకుముందు చదివినటువంటి క్లాస్, అక్కడ ప్రోగ్రెస్ కార్డ్ అనేది ఉంటుంది. ఆ రిపోర్ట్లో అన్ని మెన్షన్ చేసి ఉంటాయి, ఏ గ్రేడ్, బి గ్రేడ్, సి గ్రేడ్, ఇలాంటివి. దట్ ఈస్ ద ప్రమోషన్ కార్డ్ కదా నెక్స్ట్ క్లాస్ అనేది ఉంటుంది. సో ఇవన్నీ క్లియర్ అయిపోయాయి కాబట్టి దే ఆర్ రెడీ, ఇంకో క్లాస్ కి వెళ్ళొచ్చు, నెక్స్ట్ ఫర్దర్ గా చదువుకోవచ్చు అనేది. బట్ అది కాదా బేసిక్ పాయింట్? that is also that will add an important actually పెట్టాలంటే. కానీ ఒక్కొక్క టాపిక్ కింద, ఇప్పుడు ఎగ్జాంపుల్ ఎనీ టాపిక్ ఇఫ్ యూ టేక్ ఇన్ మ్యాథమెటిక్స్ ఆల్సో బేసిక్స్ చాలా ఇంపార్టెంట్ అండి. ఈ పర్టికులర్ పెట్టిన ఎగ్జామ్కి ఏంటి 1 డే ముందు చదివించడము. ఇప్పుడు ఈ చాప్టర్ ఉంది, ఈ చాప్టర్ మదరో ఫాదరో రేపు ఎగ్జామ్ ఉంది నాన్న కూర్చొని చదువుదామని అదొక్కటే రోజు కూర్చోబెట్టి చదివిస్తారు. బట్ ఆ ఒక్క రోజులో అంతవరకు పిల్లగాడు గుర్తుపెట్టుకొని రాస్తాడు. ఐఎమ్ నాట్ టెలింగ్ ఎవ్రీ వన్ విల్ బి లైక్ దాట్, బట్ మెనీ పేరెంట్స్ విల్ బి అదే చేస్తారు. అప్పుడు ఇయర్ అంతా రిలాక్స్ అయిపోయి అలా చేస్తారు. కానీ కన్సిస్టెంట్గా ఎవ్రీ డే ఒక కన్సిస్టెంట్ ఆఫ్ స్టడీ టైం కానీ ఎవ్రీ డే ఎంత టైం పట్టదు, ఆర్ ఎల్స్ వీక్లీ క్వాలిటీ టైం తీయండి. ఇఫ్ పేరెంట్స్, బోత్ పేరెంట్స్ ఆర్ బిజీ, సాటర్డే సండే ఆబ్వియస్లీ దే విల్ బీ ఫ్రీ. 1st to 5th గ్రేడ్కి చూసుకుంటే యూ డోంట్ హ్యావ్ టు స్పెండ్ సో మచ్ టైమ్ ఆల్సో. ఒక ½ an hour ఆఫ్ స్టడీ టైం, క్వాలిటీ టైం తీసుకుంటే యూ కెన్ రిలాక్స్ హోల్ వీక్ ఆల్సో. మీరు స్కూల్లో చూసుకుంటే కూడా హార్డ్లీ ఒక
15 డేస్కి ఒక చాప్టర్ వెళ్తుంది. ఆ 15 డేస్లో మీరు ఒక 1 వీకెండ్లో కవర్ చేసేయచ్చు. ప్రాక్టీస్ ఉండాలి, కన్సిస్టెన్సీ ఉండాలి. ఆ కన్సిస్టెన్సీ అనేది పిల్లలకి మనం నేర్పాలి. యాక్చువల్లీ దిస్ ఈజ్ వాట్ ఇట్ ఈజ్ అని. ఎక్స్పెక్టేషన్స్ వీ షుడ్ నాట్ కీప్. నార్మల్గా పిల్లలకి నాన్న నువ్వు 100 out of 100 రావాలి అని టార్గెట్ ఫిక్స్ చేస్తా. లేకపోతే వాడు చూడు ఫస్ట్ వచ్చేసాడు, హీఈస్ గోల్డ్ మెడల్ తీసుకున్నాడు, లేకపోతే ఆ హై స్టాండర్డ్స్ ఆఫ్ ఎగ్జాంపుల్సే మనం చూపిస్తాం. కానీ ఆ హై స్టాండర్డ్ వాళ్ళ పేరెంట్స్ ఎలా పెట్టారు, ఆర్ వీ బిలాంగింగ్ టు దాట్? ఫస్ట్ ఆఫ్ ఆల్ మన బేస్ మనం స్ట్రాంగ్ చేసుకుంటున్నామా లేదా? బేస్ అనేది ఒక ఫౌండేషన్ స్టోన్ లాగా. మన బేస్ స్ట్రాంగ్ ఉన్నప్పుడు విత్ దాట్ పిల్లలు ఇండిపెండెంట్. ఒక 6th క్లాస్కి వచ్చేసరికి పిల్లలు ఇండిపెండెంట్ అవుతారు. ఎవ్రీ పేరెంట్స్ లేదు ఫస్ట్ క్లాస్ నుంచే నా పిల్లగాడు తినడం నేర్చేసుకుంటున్నాడు, లేకపోతే చదువుకోవడం తనంతటనే కూర్చొని చదువు. హౌ కెన్ హీ స్టడీ వితౌట్ ఆర్ సపోర్ట్ ఆర్ ఎనీథింగ్? మెనీ పేరెంట్స్ ఆర్ టేకింగ్ దిస్ ఇండిపెండెంట్ అనే వర్డ్ని చాలా తప్పుగా అర్థం చేసుకుంటున్నారు అకార్డింగ్ టు మీ అనుకుంటున్నాను. బికాస్ యూ హ్యావ్ టు సపోర్ట్. ఇప్పుడు పెద్ద అయినాక పిల్లలు మనకి గైడెన్స్ కోసం వస్తే మనం చెప్పమా నువ్వు ఇండిపెండెంట్గా నువ్వు చేసేసుకో అని కాదు. ఇఫ్ దే ఆర్ ఫాలోయింగ్ ఆల్సో వీ క్యాచ్ అప్ దేర్, రైట్? సో వీ హ్యావ్ టు సపోర్ట్ దెమ్ ఇన్ అండ్ అవుట్. కొంచెం మనం ఒక చెక్ పాయింట్స్ నేను అన్నట్టు ఫౌండేషన్ అనేది చాలా స్ట్రాంగ్ చేసుకోవాలి. సో స్వరూప్ గారు, మీ దగ్గరికి పేరెంట్స్ వచ్చినప్పుడు లేకుంటే వాళ్ళు మాట్లాడినప్పుడు వినిపించేటువంటి మాటలు ఎలా ఉంటాయి అసలు? యాక్చువల్గా నేను విన్నది నా అబ్జర్వేషన్లో ఏంటంటే బోల్డ్ అంతా ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుంటారు, పిల్లల మీద ప్రెషర్ పెడతారు. ఎట్ ద సేమ్ టైం అక్కడ ఉన్నటువంటి స్కూల్లో టీచర్స్ వాళ్ళందరి మీద కూడా పెడతారు కదా. ఇది day 1 నుంచే స్టార్ట్ అవుతుందా? ఇఫ్ ఈవెన్ బిఫోర్ టేకింగ్ అడ్మిషన్ అనేది ఉంటుందా వాళ్ళ మైండ్ సెట్ అనేది? బిఫోర్ నుంచే ఉంటుంది ఆబ్వియస్లీ. కానీ రాను రాను కంపేర్ చేసుకోవడం, వాళ్ళ పిల్లకి ఇంకో పిల్లలు ఇలా చదువుతున్నారు, ఇంకో వాళ్ళు ఇలా చదువుతున్నారు, నాకు ఇట్ కీప్స్ ఆన్ కాంపిటీషన్ అనేది ఉంటుంది. కాబట్టి దాని ప్రకారంగా ఎక్స్పెక్టేషన్ కూడా పెరుగుతూనే ఉంటుంది ఫర్ ఎవ్రీ వన్. బట్ దాన్ని ఎలా అచీవ్ చేయాలనేది దట్ ఈస్ మోర్ ఇంపార్టెంట్. సో అచీవ్ చేయడానికి ఏం చెప్తారు మీరు? యాక్చువల్గా ఫస్ట్ కౌన్సిలింగ్ కానీ లేకపోతే వాళ్ళు టీచింగ్ కానీ ఎవరి దగ్గర నుంచి స్టార్ట్ అవ్వాలంటారు? ఎవరు నేర్చుకోవాల్సిన అవసరం ఉంది? ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ నేనైతే పేరెంట్సే అంటాను. పేరెంట్స్ ఆఫ్టర్ దట్ టీచర్. ఆబ్వియస్లీ టీచర్ ఎంత చెప్పినా కూడా పేరెంట్స్ పుషప్ ఉండాలి, ఉంటేనే కిడ్ అనేవాళ్ళు సక్సెస్ అవుతారు అక్కడ. టీచర్కి ఏమైతే హార్డ్ ఏమే 30-40 స్టూడెంట్స్ ఉంటారు అండ్ అందరి మీద కాన్సన్ట్రేట్ చేస్తారు, కానీ బట్ పేరెంట్ చేసిన వాల్యూ అంత వాల్యూ వీళ్ళు ఇవ్వలేరేమో నేను అనుకుంటాను. పేరెంట్స్ షుడ్ బి దేర్. పేరెంట్స్ ఎంత క్వాలిటీ టైం ఇస్తే అంత అవుట్పుట్ కూడా ఉంటుంది మనకి. సో జ్యోత్స్న గారు, ఇప్పుడు పేరెంట్స్ అనేది అక్కడ ఇన్వాల్వ్ అయ్యి ఉండాలి. మొత్తం బాధ్యత అంతా మేము టీచర్స్ మీద వదిలేసాము, స్కూల్ మీద వదిలేసాము అనేది దట్స్ ఎ రాంగ్ నోషన్. ఎందుకంటే మేము స్కూల్కి పంపిస్తోంది మా పిల్లలకి నేర్పించడానికి, అది కదా మీ బాధ్యత, మీరే కదా తీసుకోవాల్సింది అనే ఒక పేరెంట్స్ ఆర్గ్యుమెంట్ ఉంటుంది కదా. వాళ్ళకి చెప్పాలి అంటే చైల్డ్ సైకాలజీ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. దాన్ని అర్థం చేసుకోవాల్సిన బాధ్యత ఫస్ట్ ప్లేస్లో ఎవరిది ఉంది? ఫస్ట్ ప్లేస్లో పేరెంట్ ఉంటుంది. ఈవెన్ నేను చెప్తే ఒక డిఫరెంట్, ఎవ్రీ కిడ్ ఇస్ యూనిక్, ఎవ్రీ కిడ్ ఇస్ వెరీ డిఫరెంట్. యాక్చువల్లీ ఒక కిడ్ని తీసుకుంటే దే విల్ టోటలీ డిపెండ్ అపాన్ పేరెంట్. ఇప్పుడు మన పేరెంటింగ్ స్టైల్లోనే ఉంటుంది. ఎవ్రీథింగ్ మదర్ మీద డిపెండ్ అయిపోతారు. ఇది చేయాలన్నా మమ్మీ కావాలి, ఇది చేయాలి. అక్కడికి వచ్చి సడన్గా టీచర్ చెప్పేది విను అంటే ఆ టైప్ ఆఫ్ కిడ్స్ ఐ థింక్ దే డోంట్ అడాప్ట్ సో ఫాస్ట్. కొంతమంది ఎలా ఉంటారు అంటే దే గో, మా టీచర్ ఇదే చెప్పింది, మమ్మ నువ్వు చెప్పింది మొత్తం తప్పు, ఈవెన్ దో పేరెంట్ ఇస్ టెలింగ్ కరెక్ట్ ఆల్సో, మా మదర్ చెప్పింది తప్పు అని అంటారు. దే ఆర్ లైక్ మొత్తం స్కూల్లో వినేసే వస్తారు. సమ్ టైప్ ఆఫ్ కిడ్స్ ఆర్ లైక్ దాట్ ఆల్సో. కానీ ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటి అంటే ఒక కిడ్ స్కూల్ నుంచి మొత్తం అర్థం చేసుకుంటే 100% ఇట్ ఈస్ గుడ్. యాక్చువల్లీ పేరెంట్కి అంత ఉండదు. బట్ వాట్ ఇఫ్ ద పాప షీ ఈజ్ నాట్ లిజనింగ్ టు ద క్లాస్? ఎక్కడ రూట్ కాజ్ అవుతుంది? ఈజ్ షీ లిజనింగ్ టు ద క్లాస్ ప్రాపర్లీ ఆర్ నాట్ అనేది చాలా ఫస్ట్ చెక్ పాయింట్ ఎనీ పేరెంట్ హ్యాస్ టు. రావట్లేదు అంటే ఇట్స్ నాట్ మనం ఉట్టి మార్క్స్ని చూసి పిల్లల్ని జడ్జ్ చేయలేం. మా పిల్లలకి మ్యాథ్స్ రాదు అనేసిస్తారు, సైన్స్ రాదు అనేసిస్తారు. ఒక మార్క్స్ని బట్టి హౌ కెన్ యూ డిసైడ్ మై కిడ్ ఇస్ నాట్ ఏబుల్ టు డూ దట్ సబ్జెక్ట్ ఆర్ నాట్? ఫస్ట్ మనం నేర్పిస్తే కదా. హీ ఆర్ షీ ఈస్ నాట్ లెర్నింగ్ ఫ్రమ్ ద స్కూల్ ఆల్సో, నాట్ లెర్నింగ్ ఫ్రమ్ హౌస్ ఆల్సో. ఎలా మీరు స్టాంప్ వేసేస్తారు దట్ హీ ఆర్ షీ ఈస్ నాట్ గుడ్ అట్ మ్యాథ్ ఆర్ సైన్స్ ఆర్ ఎనీ అదర్ థింగ్? నేర్పించే వాళ్ళు ఉంటేనే కదా ఫస్ట్ వాళ్ళకి అది వస్తుందా రాదా అని తెలిసేది. అండ్
పిల్లలకి కూడా చెప్పడం రాదండి. నాకు ఇది చెప్పలేదు అని తెలవాలి అని అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అది ఉంది అని కూడా వాళ్ళకి తెలియదు కదా. ఎగ్జాక్ట్లీ. సో వీ హ్యావ్ టు అండర్స్టాండ్ దట్ ఇట్స్ నాట్ పేరెంట్ ఆర్ టీచర్, బోత్ ఆఫ్ దెమ్ స్కూల్ అండ్ పేరెంట్స్ ప్లే అన్ ఇంపార్టెంట్ రోల్. అండ్ వన్ మోర్ థింగ్ ఇస్ లైక్ కాంపిటేటివ్, స్వరూప్ చెప్పినట్టు కాంపిటీషన్ అంటారు. వాళ్ళ పిల్లలు బాగా చదువుతున్నారు, మా పిల్లలు బాగా చదవట్లేదు ఫ్రమ్ ద సేమ్ స్కూల్ అని చెప్పేసి. బట్ వాట్ ఐ సే ఈస్ మనమే మన సెల్ఫ్ కాంపిటీషన్ ఉండాలి. ఇప్పుడు ఒక 30% వచ్చే వాళ్ళకి వీ కెన్ పుష్ టిల్ 40%, నాట్ టిల్ 100% ఎట్ ఎ టైమ్. టార్గెట్ అనేది ఎక్స్పెక్టేషన్స్ షుడ్ నాట్ బి దాట్ హై. పాప ఇంత వస్తుంది అని అంటే ఎక్స్పెక్ట్ టిల్ 40%, బట్ షో ద గోల్ ఈజ్ అట్ 100%. గ్రాడ్యువల్ గా పెంచుకుంటూ వెళ్ళాలి. దట్స్ ఇట్. థర్డ్ గ్రేడ్ లోనే ఐన్స్టీన్ అయిపోవాలా, ఇదే అయిపోవాలా, గోల్డెన్ స్పూన్ తోటి పుట్టారు. దెర్ మైట్ బి కిడ్స్, ఇట్స్ నాట్ దట్ మీరు వాళ్ళ బయోగ్రఫీ గో డౌన్, వాళ్ళకి అది వచ్చిందంటే ఎంత కష్టం ఉండే, ఎంత పేరెంట్స్ ఎంత కష్టపడ్డారు, హౌ మచ్ టైమ్ దే ఆర్ డెడికేటింగ్. ఈవెన్ ఇన్ స్పోర్ట్స్ ఆల్సో చూస్తే వాళ్ళు 5 o'clock లేసి తీసుకెళ్తారు, 4 o'clock లేసి. వై నాట్ ఇన్ స్టడీస్? ఎగ్జాక్ట్లీ. చదువుకు వచ్చేసరికి 5 o'clock లేపాలా పిల్లల్ని చదవడానికి, 4 o'clock లేపాలా పిల్లలు, సరిపోతుంది కదా. సో అది కాదు యాక్చువల్లీ ఎడ్యుకేషన్. యూ షుడ్ నాట్, వై ఆర్ వి రైటింగ్ ఓన్లీ ఫర్ ఎగ్జామ్స్ అండి? వీ షుడ్ నాట్ రైట్ ఫర్ ఎగ్జామ్స్, వీ షుడ్ రైట్ ఫర్ అవర్ నాలెడ్జ్. మనకి ఎంత వచ్చు, మనకు ఒక సబ్జెక్ట్, ఒకరు సైన్స్ సబ్జెక్ట్ చూస్ చేసుకుంటున్నారు 10th తర్వాత, అది ప్యాషన్తో చూస్ చేసుకోవాలి. ఆ ప్యాషన్ అనేది టిల్ 10th grade వరకు డెవలప్ అవుతుంది. 10th grade వరకు పిల్లడు మ్యాథ్స్ బాగా చేస్తున్నాడు అని అంటే ఆ థింకింగ్ క్యాపబిలిటీని పెంచాలి, లాజికల్ రీజనింగ్ని పెంచాలి. ఇఫ్ యూ గో టు ఒలింపియాడ్స్ లెవెల్ అండ్ ఆల్, మ్యాథ్స్ అనేది లాజికల్ రీజనింగ్ ఉంది. ఏదో ఫార్ములా టీచర్ చెప్పేశారు, ఆ ఫార్ములా అప్లై చేసేసుకొని నేను అన్నీ చేసేసానంటే కాదు. కిడ్ అనేది their brains are very much faster. Nowadays generations kids are like I don't know, they are like enta pedda complication naina any complex problem ఇవ్వండి, వాళ్ళు థింక్ చేసినట్టు మనం థింక్ చేయలేం. మన పిల్లలతోనే if I see also they are like very fast enough. How could you get that idea అనిపిస్తుంది మనకి. వాళ్ళు ఇచ్చే ఐడియాస్ కూడా నేను వింటుంటే ఓ మై గాడ్, దోస్ కిడ్స్ ఆర్ వెరీ మచ్ ఫాస్టర్. ఈ జనరేషన్, మనకప్పుడు గూగుల్ ఇవన్నీ లేవు. We don't have any AI or something else. Now they are born with that. So వాళ్ళకి they'll have immense knowledge. So we have to use that. It's not about the competition we are writing. Exam అనేది వెళ్ళి కూర్చొని ఏదో నేను వాళ్ళు పెడుతున్నారు మనం రాసేటట్టు ఉండాలి, కానీ దానికోసమే మనం ప్రిపేర్ అవుతున్నాం అన్నట్టు ఉండకూడదు. ట్రూ. సో స్వరూప్ గారు, ఇప్పుడు జ్యోత్స్న గారు చెప్పినట్టుగా బోల్డ్ అంతా టార్గెట్లు అనేది పెట్టుకుంటాము, ఎక్స్పెక్టేషన్స్ అనేవి ఉంటాయి, ఎట్ ఎనీ కాస్ట్ వాళ్ళు చేయాల్సిందే అనేటువంటి ఒక పుష్ అనేది, ప్రెషర్ అనేది, బర్డన్ అనేది పెడతారు కదా. సో ఇప్పటి నుంచే మావాడు ఇంకేదో కావాలి అనేటువంటి గోల్స్ కూడా ఆల్రెడీ పెట్టేసుకుంటాం. అక్కడికి రీచ్ అవ్వాలంటే ఇప్పటి నుంచి రుద్దుతూ వెళ్ళాలి, లేకుంటే ఏదైనా చేయండి పర్లేదు, మా వాడిని సెట్ చేయండి, మా వాడికి ఇన్ని మార్కులు వచ్చేలా చేయండి. అలాంటి పేరెంట్స్కి ఏం చెప్తారు మీరు? అంటే టార్గెట్ని ఒకటేసారి అంత పెద్దది పెట్టుకోకుండా వీ హ్యావ్ టు డివైడ్ ఇట్, అండ్ డివైడ్ చేసుకుని డైలీ అంటే ఒక ప్రాక్టీస్ అంటూ ఉండాలి. స్టెప్ బై స్టెప్ దట్ విల్ మేక్ వెరీ ఈజీ వాళ్ళకు కూడా. అంటే ఒకేసారి అంత పెద్ద చూడగానే ఎవరికైనా అరే ఇంత రీచ్ అవుతామా కాలేమా అనేది ఉంటుంది, కానీ బట్ వెన్ దే స్టార్ట్ బ్రేకింగ్ ఇట్ అప్ అండ్ దానికోసం ప్రాక్టీస్ చేస్తూ ఉంటే ఇట్స్ వెరీ ఈజీ ఫర్ దెమ్. పేరెంట్స్కి అయితే ఎలాగో గోల్ ఉంటుంది, మా వాళ్ళు ఇది కావాలి అనేది. బట్ ఎప్పుడైనా ఎవరైనా పేరెంట్స్ పిల్లల్ని అడిగి మీ దగ్గరకు వచ్చింది ఉందా? అలాంటి ఎగ్జాంపుల్స్ ఉన్నాయా? పిల్లలు అంటే నువ్వు డాక్టర్ అవుతావా, ఇది అవుతావా అనేది హౌ కెన్ దే డిసైడ్ ఇట్ ఇన్ బీయింగ్ ఇన్ 5th grader or a 4th grader? దే కాంట్ చూజ్ ఇట్, రైట్? అది ఎప్పుడు చూస్ చేసుకున్నాము? 10th వరకు మనకి ఎందుకండి 6 subjects ఉన్నాయి, క్వశ్చన్ మార్క్. ఇఫ్ దే హ్యావ్ టు బికమ్ అ డాక్టర్, మ్యాథ్స్ చదువుకోని అవసరమే లేదు, యూ కెన్ జస్ట్ స్కిప్ ఇట్ ఆఫ్ కదా. 10th వరకు వై మ్యాండేటరీగా మ్యాథ్ పెడతారు, వై మ్యాండేటరీగా సైన్స్ పెడతారు, వై మ్యాండేటరీగా సోషల్ పెడతారు? ఆఫ్టర్ దట్ డివిజన్ ఉంది ఒప్పుకోండి. సో అ చైల్డ్ కెన్ డిసైడ్ ఓన్లీ దెన్. 9th 10th వచ్చేసరికి దే కెన్ డిసైడ్, ఓకే నా స్ట్రెంగ్త్ ఇందులో ఉంది, ఐఎమ్ ఏబుల్ టు, ఐఎమ్ వెరీ గుడ్ అట్ ఇన్ మ్యాథ్, ఐఎమ్ వెరీ గుడ్ అట్ ఇన్ సైన్స్, ఈ స్ట్రీమ్లో. సో ఇవాళ పేరెంట్స్ ఆల్సో హ్యావ్ టు రీసెర్చ్ అండ్ థింక్ వాట్ ఈస్ ద పాత్, దిస్ ఇస్ ద పాత్ అవైలబుల్, ఈ పాత్ ఉంది, ఆ పాత్ ఉంది. ఇఫ్ యూ గివ్ అన్ ఆప్షన్స్ దే విల్ బి బెస్ట్ టు డిసైడ్ వాట్ ఈస్ గుడ్ ఫర్ దెమ్. పిల్లలకి మనం ఎంత ఫోర్స్ చేసినా దే క్యాన్ ఓన్లీ అచీవ్ టిల్ 80-90% వస్తుందండి. కానీ యాక్చువల్ కాంపిటీషన్ ఆర్ ఎవ్రీథింగ్ మనం చూస్తే 90 to 100% దెర్ ఆర్ మెనీ పీపుల్ హూ ఆర్ డూయింగ్ విత్ దేర్ ప్యాషన్.
కానీ ఒకరు మనమే చూడండి, మీకు ఇష్టమైన పని చేయాలి అంటే ఎంత కష్టమున్నా చేసేస్తాం. అదే ఎవరో చెప్పిన పని మనం చేయాలంటే అది ఎంత ఈజీ పని అయినా ఇట్ టేక్స్ టైం. బలవంతంగా చేస్తున్నాం అనే ఒక ఫీల్ చూపిస్తాం. దట్ షుడ్ నాట్ బి. పిల్లలకి చదువు అనేది బర్డన్ గా చూపించకుండా పిల్లలకి చదువు అనేది ఇష్టంగా చూపించాలి. దట్ ఓన్లీ కమ్స్ విత్ కన్సిస్టెన్సీ అండి. ఇప్పుడు మనం కుకింగ్ చేసినా ఏది చేసినా ఫస్ట్ డే కష్టం ఉంటుందేమో, అది మనం కంటిన్యూస్ గా చేయండి, కళ్ళు మూసుకొని కూడా చేసేస్తారు. సో ఎవ్రీథింగ్ చదువు అనేది కూడా అలానే, అంటే డైలీ ఒక కన్సిస్టెన్సీ అనేది పిల్లలకి మనము అలవాటు చేయాలి. ఇప్పుడు పిల్లల్ని చెప్తాము 7 o'clockకి స్కూల్ బస్సు 7:30కి వస్తుందంటే యాజ్ అ పేరెంట్ ఫస్ట్ డే కష్టం ఉంటుంది, 6 o'clockకి లేపడం అలవాటు చేయాలి. దట్ మీన్స్ దే హ్యావ్ టు స్లీప్ బై 9. అదనేది చేయకుండా 12 వరకు ఉంచి వి ఫోర్స్ ద కిడ్ టు గెట్ అప్ అట్ 6 or 7, వాళ్ళకి నిద్ర ఎవ్రీథింగ్ ఎఫెక్ట్స్ అండి. సో వీ హ్యావ్ టు బి వెరీ యాజ్ అన్ పేరెంట్స్ కొన్ని హార్డ్ రూల్స్ తీసుకోవాల్సి ఉంటుంది. దే హ్యావ్ టు స్లీప్ బై దిస్ టైమ్ సో దట్ వాళ్ళంతటా వాళ్ళు ఇండిపెండెంట్గా చేయడం అంటే వీ హ్యావ్ టు స్టార్ట్ ఫ్రమ్ దీస్ థింగ్స్. సో వాళ్ళకి ఇవన్నీ చేస్తే చదువు అనేది ఇట్స్ నథింగ్ అనిపిస్తుంది. ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు మే అయిపోయింది, జూన్ వస్తోంది అనగానే ఇంకా స్కూల్స్ ప్రిపరేషన్ అంతా రెడీ అవ్వాలి, దానికి కావాల్సినటువంటి అరేంజ్మెంట్స్ ఆల్ సెట్ పేరెంట్స్ చేసి పెట్టుకుంటారు. పిల్లల్ని ఇంకా పంపించాలి, స్కూల్ లోపల వదిలేయాలి, ఆ గేట్ లోపలికి వెళ్ళాలి. ఆ యాంగ్జైటీ ఎక్సైట్మెంట్ అనేది ఇనిషియల్ డేస్ లో బాగానే ఉంటుంది అందరికి. కొత్త స్కూల్, కొత్త బ్యాగ్, అన్ని కొత్త బుక్స్ అన్ని ఉంటుంది, ఎంతూజియాజం ఉంటుంది. కానీ మెల్లమెల్ల వచ్చేసరికి అగైన్ అది ఏమైతుంది, అబ్బా ఇదేనా అనిపిస్తుంటది పిల్లలకి. సో అది లేకుండా ఉండాలంటే ఎవరేం చెయ్యాలంటారు? బోత్ వే, యాజ్ ఎ పేరెంట్ ఆర్ టీచర్ కూడా సపోర్ట్ చేయాలి పిల్లలకి. అండ్ విత్ ఇన్ ఎ న్యూ కాన్సెప్ట్, అండ్ కాన్సెప్ట్ తో పాటు దాన్ని కొద్దిగా ఇంట్రెస్టింగ్ వేలో చెప్తే దెన్ దే విల్ బి మోర్ అట్రాక్టెడ్. అంటే బోరింగ్ అదే చెప్పకుండా కొద్దిగా లైవ్ ఎగ్జాంపుల్ తీసుకుంటూ స్టోరీ వేలో, అంటే విచ్ ఎవర్ బెస్ట్ పాసిబుల్ వేలో చెప్తే దెన్ దే విల్ అట్రాక్ట్. యాక్చువల్గా అలా చేయాలి. యా, జూన్ వచ్చింది అనగానే మనకి ఎలా అయితే ఎగ్జామ్స్ అయిపోయాయి అనగానే సమ్మర్ హాలిడేస్ వచ్చినటువంటి ఒక ఆనందం ఉంటుందో, జూన్ మొదలవుతోంది, స్కూల్స్ స్టార్ట్ అవుతున్నాయి, అది మెల్లిమెల్లిగా గ్రాడ్యువల్ గా ఇలా ఫేడ్ అవుట్ అయిపోతుంది. అంటే ఎగ్జామ్స్ వచ్చేకల్లా పిల్లలు అటెన్షన్, పేరెంట్స్ అందరు అక్కడి నుంచి స్టార్ట్ అయిపోతుంది. ఎగ్జామ్స్ వచ్చేకల్లా అక్కడ దిగిపోతుంది అనమాట వాళ్ళ ఇంట్రెస్ట్ అంతా. స్టార్టింగ్ ఎగ్జామ్స్ ఏముండవు కాబట్టి దే విల్ బి హ్యాపీ. తర్వాత ఏ ఎగ్జామ్స్ స్టార్ట్ అయినాయి అంటే వాళ్ళు అక్కడి నుంచి స్టార్ట్ అయిపోతుంది, టెన్స్ ఫీల్ కావడం అన్ని స్టార్ట్ అవుతాయి. బికాస్ ఆఫ్ అది జనరల్ ప్రాక్టీస్, లైక్ డైలీ ప్రాక్టీస్ చేస్తే అది ఉండదు. అండ్ ఒకేసారి చదువుకొని వన్ డే ఒకటే రోజు చదువుకోవాలంటే కష్టం ఏదైనా కూడా. సో గ్రాడ్యువల్ గా ఫీల్ పోకుండా ఉండాలి. మీరు చెప్పినట్టుగా కన్సిస్టెన్సీ అనేది మెయింటైన్ చేయాలి. రైట్ ఫ్రమ్ ద బిగినింగ్, డే 1 నుంచి ఎగ్జామ్ అయిపోయే వరకు అదే కన్సిస్టెన్సీ ఉండాలి. ఎట్ ద సేమ్ టైం డెవలప్మెంట్ అనేది కూడా కనిపిస్తూ ఉండాలి. ఆ టైంలో ఏం చేయాలంటారు? సైకలాజికల్ గా ప్రిపేర్డ్ గా ఉండాలి, బ్యాలెన్స్డ్ గా ఉండాలి. ఇవన్నీ మనం ఇక్కడ కూర్చొని మాట్లాడుకుంటే చాలా చాలా బాగుంది కదా. బట్ అక్కడ గ్రౌండ్ లో, స్కూల్లో, క్లాస్ రూమ్ లో పిల్లలు అలాగే బిహేవ్ చేయాలి, వాళ్ళకి అదే తెలియాలి. నేను ఇలా వెళ్ళాలి అంటే ఈ కన్సిస్టెన్సీ నేను మెయింటైన్ చేయాలి, గ్రాడ్యువల్గా నేను డెవలప్ చేసుకోవాలి. వాళ్ళకి మనం ఎలా చెప్పగలగాలి పిల్లలకి? పిల్లలకన్నా టీచర్స్ అండ్ పేరెంట్స్ ప్లే అన్ ఇంపార్టెంట్ రోల్ ఇక్కడ. సో టీచర్కి ఎవ్రీ కిడ్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. 30 స్టూడెంట్స్ చూసుకుంటే 30 స్టూడెంట్స్ అదే లెవెల్లో ఉంటారు అనుకుంటారు ఫస్ట్ వెన్ దే జాయిన్ ద స్కూల్, యాక్చువల్లీ ఒక దగ్గరికి వచ్చినప్పుడు. కానీ ఒక పేరెంట్గా మా వాడికి ఇది వచ్చా, ఇప్పుడు నీకు అడిషన్స్ రావు, స్కూల్లో నేర్చుకుంటాడులే, కానీ ఇంకో కిడ్ ఉంటాడు ఆల్రెడీ హీ విల్ బి డూయింగ్ మల్టిప్లికేషన్, అంత దూరం కూడా వచ్చేసి ఉంటుంది. కానీ రాని కిడ్కి ఫస్ట్ వీ హ్యావ్ టు థింక్, అరే ఒక పేరెంట్గా మనం ఆలోచించాలి, ఇది రాలే, ఇది వచ్చిందా, ఎస్ హీ అచీవ్డ్ దిస్. ఇట్స్ నాట్ 100% ఓకే వచ్చేసింది కదా, అంత దూరం వచ్చిందా లేదా అని. ఒక మంత్లో అంత నేర్చుకోలేడు కూడా కదా. సో వీ హ్యావ్ టు సపోర్ట్ ద కిడ్. ఎగ్జామ్స్ అనే టెన్షన్ ఒకటి పక్కన పెడితే పిల్లలకి జస్ట్ గో అండ్ అపియర్ అండ్ కమ్. వీ నో ఒక కిడ్కి 50% వస్తుందా, 80% వస్తుందా, 100% వస్తుందా అని. ఈ స్కూల్లో వేసాం కదా 100% వచ్చేస్తుంది అనే థాట్ ప్రాసెస్ తీసేసి గ్రాడ్యువల్గా ఇంప్రూవ్ చేసుకుంటే, ఇఫ్ నాట్ దిస్ ఇయర్ నెక్స్ట్ ఇయర్ దిల్ అచీవ్. యాక్చువల్లీ అది అనే మైండ్ సెట్ పేరెంట్లో ఉండాలి. అండ్ ఎవ్రీ వీక్ ఒక చెక్ పాయింట్, ఒకటి ఏం చేసావురా ఈ 1 వీక్లో వాట్ హ్యాపెండ్ అనేది పిల్లలతోటి ఎంతమంది పేరెంట్స్ కూర్చొని డిస్కస్ చేస్తున్నారు. ఇట్ హార్డ్లీ టేక్స్ ½ an hour ఆఫ్ టైం. వాట్ హ్యాపెండ్ టుడే, స్కూల్ నుంచి రాగానే ఏం చదివావా, పేరెంట్స్ చెప్పారా, ఓకే అయిపోయిందా, ఓ ఎగ్జామ్స్ ఎప్పుడు ఉన్నాయి, స్కెడ్యూల్ ఇప్పుడు ఉంది చూసుకోను అన్న, అది చెప్తారు. కానీ ఎవ్రీ వీక్ సాటర్డే ఆర్ సండే అసలు ఏం చెప్పారు. ఈవెన్ పేరెంట్ ఏమి రాని వాళ్ళు కూడా, ఇట్ విల్ బి హార్డ్లీ 1% అనుకుంటాను నేను చెప్పేది కూడా, పేరెంట్స్కి ఏమి రాదు అనేదానికి. బట్ వాళ్ళకు కూడా ఏం చేసావు అనే క్వశ్చన్ అడితే ఓకే ఐ హ్యావ్ టు ఆన్సర్,
తనకి కూడా ఇట్ విల్ బి లైక్ అ రీకాల్, నేను ఏం చేశాను ఈ వీక్ అంతా, వాట్ ఐ డిడ్ అనేది తన ఒక చెక్ లిస్ట్ లా ఉంటుంది. ఓ ఇది అయిపోయింది, నాకు ఇది వచ్చా రాదా, ఈజీ పర్ఫెక్ట్ ఎట్ ఇట్ ఆర్ రాలేదు అనుకోండి, టీచర్కి వెళ్ళి చెప్పండి. PTMs విల్ బీ హ్యాపెనింగ్ ఎవ్రీ మంత్. అప్పుడు వెళ్ళి మా పాపకి ఇది అనేది కాన్సెప్ట్ రాలేదండి, కొంచెం ఎక్స్ట్రా తీసుకోండి చెప్పండి అని చెప్తే అక్కడ 1 monthలోనే కవర్ అయిపోతుంది. బట్ యూ విల్ బీ వెయిటింగ్ క్వార్టర్లీ దాకా వెయిట్ చేస్తారు, హాఫ్ ఇయర్లీ మార్క్స్ వచ్చాక అసలు ఏం రాలేదు అని జడ్జ్ చేసుకుంటారు. బట్ మీరు ముందు నుంచే చూసుకున్నారనుకోండి మంత్లీ, దట్ విల్ రియల్లీ హెల్ప్ ఇన్ ద చైల్డ్ గ్రోత్. మీరు ఏం చూస్తున్నారంటే 1 year ఆఫ్ చైల్డ్ జర్నీని మిస్ అవుతున్నారు, వేర్ యూ కెన్ రియల్లీ హెల్ప్. అప్పుడు 1 month ఆఫ్ సమ్మర్లో ట్యూషన్స్ పెట్టించేసేసి కవర్ చేసేద్దాము అని అనుకుంటారు. ఇన్స్టెడ్ వీక్లీ వన్స్ మాట్లాడే చూడండి, వాళ్ళకి టైం ఇస్తారు, ప్రాక్టీస్ ఉంటుంది, పిల్లలు ప్రెషర్లో ఫీల్ అవ్వరు. సో స్వరూప్ గారు, ఇప్పుడు స్కూల్స్ అండ్ టీచర్స్ రెస్పాన్సిబిలిటీ అనేది యాక్చువల్గా క్లాస్ రూమ్లో 20, 30, 40 స్టూడెంట్స్ అనేది ఉంటారు. ఒక్కొక్కరిది ఒక్కో మైండ్ సెట్ ఉంటుంది. వాళ్ళు ఇమ్మీడియట్గా ఇలా గ్రాస్ప్ చేస్తారు, కొంతమంది ఏకసంతాగ్రహులు అంటారు, కొంతమందికి చాలా ఫోకస్ పెట్టాలి, వాళ్ళని ప్యాంపర్ చేసి మరీ చెప్పించాల్సినటువంటి అవసరం ఉంటుంది కదా. ఆ టైంలో జ్యోత్స్న గారు చెప్పినట్టుగా PTMs అనేవి ఉన్నాయి. బట్ అంతకు మించి మళ్ళీ మనం ఎఫర్ట్ పెట్టాలి, ఇంకా సెట్ అవ్వట్లేదు అనుకున్నప్పుడు చేయాల్సిన పని ఏంటంటారు? ఎవ్రీ టైమ్ రివ్యూస్ ఆర్ మోర్ ఇంపార్టెంట్. ప్రతిసారి పేరెంట్ కానీ ఇక్కడ టీచర్ కానీ రివ్యూ చేసుకోవాలి. స్టూడెంట్ అంటూ ఎక్కడ దాకా వచ్చాడు, వాట్ ఈస్ హిస్ పర్ఫార్మెన్స్ అండ్ ఎక్కడ ల్యాక్ అవుతున్నాడు. ఇఫ్ దెర్ ఈస్ ఎ ల్యాక్ అగైన్ దే హ్యావ్ టు కీప్ ఆన్ ప్రాక్టీసింగ్ దట్ మేక్స్ ఇంపార్టెంట్. అంటే పర్ఫెక్ట్ అవుతారు వాళ్ళు అక్కడే. అదే వదిలేసి మనం ఎప్పుడో వాళ్ళ చూస్తున్నట్టు క్వార్టర్లీకి వచ్చాక అక్కడ మనం అక్కడ రియలైజ్ అయినాక తనకు రాదా అంటే వీ క్యాన్ గో బ్యాక్. అంటే ఇట్ టఫ్ అయిపోతుంది. అగైన్ స్టూడెంట్ కూడా టెన్స్ అయిపోతారు వాళ్ళు కూడా, అరే నాకు ఇది రాదు, పిల్లలు అందరికి వచ్చు, మా ఫ్రెండ్స్ అందరికి వచ్చి నాకు రాదు అనేది ఒక ఆ టెన్షన్ క్రియేట్ అయిపోతుంది. అదే మనం వీక్లీ ఆర్ ఎవ్రీ పీరియాడికల్లీ మనం చెక్ పాయింట్ పెట్టుకుంటూ ఉంటే సో ఇట్ విల్ బి వెరీ గుడ్, ఇంప్రూవ్ చేసుకోవచ్చు. ఈవెన్ టీచర్ ఆర్ పేరెంట్ ఇద్దరికి కన్వీనియంట్ ఉంటుంది. సో ఇప్పుడు మన క్లాసెస్ కూడా ఒక 1 year అయిపోయింది, నెక్స్ట్ ఇయర్కి వెళ్తున్నాము అంటే ఇక్కడ వి అచీవ్డ్ సంథింగ్ అనే ఒక ఫీల్ ఉంటుంది. ఇక్కడ మనం ఏదో నేర్చుకున్నాము, నెక్స్ట్ దానికి వెళ్ళాము, అదైన తర్వాత ఇంకో దానికి అలా వెళ్తూ ఉంటాం. అక్కడ దాకా 7th class దాకా వెళ్ళాము, 5th classలో నేను ఆ లెసన్ని ప్రాపర్గా నేర్చుకోలేదు, మర్చిపోయాను అనుకుంటే 7th classలో ఆ ఫీల్ రిగ్రెట్ అనేది, అప్పుడే కదరా నేర్చుకుంది, అప్పుడే ఎందుకు మర్చిపోయావు, లేదు నువ్వు నేర్చుకోలేదా, ఇలాంటి ఇదన్నీ కూడా సైకలాజికల్గా ఒక ప్రెషర్ కూడా పడుతూ ఉంటుంది కదా. అది జరగకుండా ఉండాలి అంటే ఈ క్లాస్లో ఈ సబ్జెక్ట్ ఎందుకు ఉంది, దీని ఇంపార్టెన్స్, ప్రయారిటీ ఫ్యూచర్లో అక్కడికి వెళ్ళిన తర్వాత తెలుస్తుంది తప్ప ఇప్పుడు తెలియదు మనకు. అసలు అంతే వెనక్కి వెళ్ళిపోయింది, అయ్యో అప్పుడే చదివితే బాగుండేది, ఇప్పటికీ మనం అనుకుంటాం, ఆ ఫీల్ ఉంటుంది. చిన్నప్పుడు ఇలా చదివి ఉంటే బాగుండేదేమో అనే ఒక ఫీల్ ఉంటుంది కదా, అది రియలైజేషన్ రావాలి. ఏం చేయాలి అప్పుడు? అది పిల్లలకి వస్తుంది అంటే ఆ ఎంగేజ్లో రావడం చాలా కష్టం. యాక్చువల్లీ వెరీ అన్రియలిస్టిక్. మనము ఆలోచించాలి అంటే పిల్లలకి మనం పేరెంట్స్ అనుకున్నాం ఇండిపెండెంట్గా చదువు నాన్న అని, సి దిస్ ఇస్ వాట్ యుల్ బికమ్ అని చెప్తాం. నువ్వు అంటారు నువ్వు డాక్టర్ అవ్వాలంటే ఇప్పటి నుంచి ఇంత చదవాల్సిందే, ఇది రావాలి అని అంటాం. బట్ దట్ ఈస్ నాట్ రియలిస్టిక్ గోల్స్ పెట్టుకోవాలి అండి. వీ షుడ్ నెక్స్ట్ ఇయర్ నీకు ఫ్రాక్షన్స్ కావాలి అని అంటే డివిజన్స్ బాగా చేయాలి, నెక్స్ట్ ఇయర్ పర్సంటేజెస్ చేయాలి అంటే ఇది ఉంది. సో ఫర్ వాట్ వీఆర్ గోయింగ్, ఈ క్లాస్లో నీకు ఇది కంప్లీషన్ అవ్వాలి. నీ గోల్ ఈజ్ నాట్ దాట్ బిగ్ ఆఫ్ 10th grade, యువర్ గోల్ ఇస్ 3rd grade ఓన్లీ, అంతే. అంతవరకు మనం తనకి పర్ఫెక్ట్ చేయాలి. మనం చిన్న గోల్స్ పెట్టినప్పుడు పిల్లలు కూడా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఇట్స్ నాట్ దట్ అన్నీ కలిపి ఒకటేసారి 5th, 6th, 7th కలిపి ఒకటేసారి నేర్పించాలంటే కష్టం అవుతుంది. 7th class, 6th class ఉన్న పిల్లలు కూడా ఐ సీ పీపుల్ దే కౌంట్ విత్ ద ఫింగర్స్, అడిషన్, సబ్స్ట్రాక్షన్స్, అవి చాలా. ఎందుకంటే ఆ బ్రెయిన్ విల్ బి ట్యూన్ లైక్ దాట్. డైలీ ఒక పని చేస్తుండండి, ఇట్ విల్ బి ఫాస్ట్. 10 sums ఒక ఫస్ట్లో ఒక 50 minutesలో చేస్తుండొచ్చు అనుకోండి, 60 minutes. బట్ గ్రాడ్యువల్లీ చేస్తూ పోతుంటే ద టైమ్ విల్ డిక్రీజ్. సో మనము ఒక పేరెంట్గా వీ హ్యావ్ టు అండర్స్టాండ్ పిల్లలకి మనకి ఈ గ్రేడ్లో ఇది కంప్లీట్ అవుతుందా లేదా, 4th grade అయిపోతుందా లేదా. ఇఫ్ సపోజ్ రియల్లీ అ కిడ్ ఇస్ వెరీ ఇంటెలిజెంట్, 3rd grade మొత్తము వచ్చు అనుకో, స్ట్రెచ్ దెమ్, ఒకసారి చూపించాలి ఆ టేస్ట్ అన్న 4th grade ఎలా ఉంటుంది అని. దెన్ హీల్ ఫీల్ టఫ్. సో ఎక్స్పెక్టేషన్స్ పెట్టకూడదు, 4th grade కూడా మొత్తం చేసేయాలి అనుకోకూడదు. ఒక రబ్బర్ బ్యాండ్ ఇట్లా స్ట్రెచ్ చేసి వదిలిపెట్టినట్టు దెన్ హీల్ 3rd grade చాలా ఈజీ ఉంది, లెట్ మీ కంప్లీట్ దిస్ అనుకుంటారు. సో నెక్స్ట్ అనేది కూడా టేస్ట్ చూపించి వదిలిపెట్టాలి. అది కూడా దట్ ఈస్ అ వెరీ గుడ్ పాయింట్ యాక్చువల్లీ. ఎందుకంటే పిల్లలకి టఫ్నెస్ చూపిస్తే ఈజీ, ఇది ఇప్పుడు అమ్మ ఇది అయితే ఈజీ మమ్మీ అది వద్దులే అని అంటారు యాక్చువల్లీ. సో స్వరూప్ గారు,
అందరు పిల్లలు ఒకలా ఉండరు. కొంతమంది షై ఫీల్ అవుతారు, కొంతమంది అగ్రెసివ్గా ఉంటారు, కొంతమంది అస్సలే మాట్లాడరు, కొంతమంది విపరీతంగా మాట్లాడుతూ ఉంటారు, డిస్టర్బ్ చేస్తూ ఉంటారు. వీళ్ళందరినీ కలుపుకొని ఒక క్లాస్ రూమ్లో ఒక టీచర్ మేనేజ్ చేయాలి. అట్ ద సేమ్ టైం క్లాస్ చెప్పాలి, అది వీళ్ళకి అర్థం అవ్వాలి, వీళ్ళు మళ్ళీ దాన్ని డెవలప్ చేసుకొని ముందుకు వెళ్ళాలి. ఇవన్నీ చేయడం అనేది చాలా కష్టమైన ప్రక్రియ కదా. సో దీన్ని స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ ఎలా అర్థం చేసుకోవాలంటారు? యాక్చువల్గా ఇలాంటి మైండ్ సెట్ ఉన్నటువంటి పిల్లల్ని టీచర్ ఎలా అర్థం చేసుకుంటుంది? బేసిక్లీ ఎనీ స్కూల్ ఎనీ క్లాస్లో డిఫరెంట్ పీపుల్ డిఫరెంట్ మైండ్ సెట్తో ఉంటారు. బట్ పేరెంట్ అంటే టీచర్ కొద్దిగా ఓపిక్గా ఉండాలి అండ్ షీ హ్యాస్ టు మేనేజ్. తన వాయిస్ ఓవర్ దాంట్లో స్ట్రాంగ్గా ఉండాలి అండ్ షీ కమాండింగ్గా ఉండాలి. తను లూజ్గా ఉంటే కష్టమే. షీ కాంట్ మేనేజ్ ఎవ్రీ వన్. ఉంటారు టీచర్స్ అలా కూడా ఉంటారు, వేరే సబ్జెక్ట్ అంతా వచ్చి ఉంటుంది బట్ దే కాంట్ కమాండ్ ద స్టూడెంట్స్. అలా కూడా చాలా ఫేస్ అవుతూ ఉంటారు టీచర్స్ కూడా. మోస్ట్లీ మేమేం చేస్తామంటే మనం అదే చెప్పినట్టు రివ్యూస్ చేసి కొద్దిగా బ్యాక్ ఉన్న వాళ్ళని కూడా అలర్ట్ చేస్తే ఇట్స్ ఓకే, వీ కెన్ లివ్ ఇట్ ఆఫ్. పెద్ద దాని గురించి పట్టించుకోవద్దు. కానీ బ్లాక్ ఉంటే మాత్రం వీ హ్యావ్ టు అగైన్ రివ్యూ చేసి దాన్ని కీప్ ఆన్ ట్రైనింగ్ ఇస్తేనే దాన్ని సెట్ అవుతారు. సో ఒక అకాడమిక్ ఇయర్ అయిపోయింది, హాలిడేస్ వచ్చాయి, నెక్స్ట్ అకాడమిక్ ఇయర్ మనకి స్టార్ట్ అవబోతోంది. ఈ లోపే బోల్డ్ అంతా ఎగ్జామ్స్ రాసేసారు, రిజల్ట్స్ వచ్చాయి, ర్యాంకులు వచ్చాయి, పెద్ద పెద్ద హోర్డింగ్స్ లో ప్రకటనలు, ఇవన్నీ మార్క్స్, మా స్కూల్ పిల్లలు చాలా అచీవర్స్, గ్రేట్ గా ప్రౌడ్ గా ఫీల్ అవుతూ చెప్పుకోవడం అనేది. ఈ రోజు అడుగు పెట్టారు అంటే అవన్నీ గుర్తు చేసుకుంటారు. చూసారా లాస్ట్ ఇయర్ చూసారా ఇన్ని మార్క్స్ వచ్చాయి, దీన్ని బీట్ చేయాలి, లేదు ఇంతమందికి ఇన్ని మార్కులు వచ్చాయి, మీలో కూడా ఇంతమందికి రావాలి అనేటువంటి ఒక టార్గెట్ వాళ్ళు పెట్టుకుంటారు. స్టూడెంట్స్ కూడా ఒకటి ఉంటుంది కొంచెం ఇన్ఫీరియారిటీ, అయ్యో ఒకవేళ నాకు ఆ మార్కులు రాకపోతే అందులో నా ఫోటో ఉండదేమో, ఈ ఫీల్ ఉంటుంది కదా. ఇది లేకుండా చాలా హ్యాపీగా కూల్గా చదువుకోవాలి, వాళ్ళు అనుకున్నట్టుగా మార్క్స్ రావాలి. ఏం మంత్రం ఉంది దానికి? యాజ్ ఐ సెడ్, ఎగ్జామ్ టెన్షన్ అనేది తీసుకోవద్దండి. ఎనీ కిడ్ ఆర్ ఎనీ పేరెంట్ ఎక్స్పెక్టేషన్స్ అనేది పెట్టుకోవచ్చు, తనకి పెట్టుకోవచ్చు, బట్ ఇట్ షుడ్ నాట్ బి సెట్ టు ద కిడ్. నువ్వు 100కి 100 తెచ్చుకో అని కాదు. బట్ ఫస్ట్ దానికన్నా ముందు మనం క్వశ్చన్ చేసుకోవాల్సింది, స్కూల్ నుంచి హ్యావ్ యూ కంప్లీటెడ్ ద సిలబస్ అండ్ యాజ్ అ పేరెంట్ మీరు ఒకసారి చెక్ చేసుకున్నారా? దాని తర్వాత నేను అంటాను, ఒక కిడ్ నువ్వు ఎగ్జామ్ రాసి వచ్చావంటే యూ షుడ్ బి ఏబుల్ టు ఇవాల్యుయేట్ ద పేపర్ ఫస్ట్. నీకు ఎన్ని మార్క్స్ వస్తాయో నువ్వు చెప్పగలగాలి, రైట్? మార్క్స్ వచ్చేయాలి అంటే వచ్చేయవు. ఇట్ కమ్స్ విత్ అ ప్రిపరేషన్, ఇట్ కమ్స్ విత్ అ ఇయర్ లాంగ్. 1 year లాంగ్ ఆ టెక్స్ట్ బుక్ చెప్తున్నారంటే ఇట్ డజంట్ కమ్ ఇన్ 1 month, రైట్? 1 monthలో అన్ని చేయాలి, ఇంపార్టెంట్ క్వశ్చన్స్. ఇట్స్ నాట్ దాట్. ఎడ్యుకేషన్ ఇట్స్ నాట్ దాట్. సో డే 1 నుంచి ఇయర్ ఎండ్ వరకు కూడా యూ షుడ్ బి స్ట్రగ్లింగ్ ఆన్ దట్. చదువుకోవాలి, ఒక ప్యాషనేట్గా చదువుకొని హౌ యామ్ ఐ ఇన్ దిస్ సబ్జెక్ట్, నాకు ఇది వచ్చా లేదా. నిజంగా ఒక డెడికేటెడ్ స్టూడెంట్ ఆర్ ఎనీ వన్ కెన్ ఈజీలీ అండర్స్టాండ్. నేను 100 మార్క్స్కి పేపర్ ఇచ్చింది అని అంటే 90 మార్క్స్ వస్తాయమ్మా, దిస్ ఇస్ హౌ మచ్ ఐ హ్యావ్ డన్ ఇట్, దిస్ ఇస్ వాట్. సో మనకు ఒక ఇవాల్యుయేటరీ అవసరం లేదండి చెప్పాలంటే. నాకు ఇన్ని మార్క్స్ వస్తాయి అని చెప్పాలని అంటే కిడే చెప్పగలగాలి. వెన్ దాట్ కిడ్ ఈజ్ ఏబుల్ టు టెల్ నాకు ఇన్ని మార్క్స్ వస్తాయి అని ఇవాల్యుయేట్ చేసుకున్నప్పుడు దెన్ హీల్ బి అన్ ఎ వెరీ ఇండిపెండెంట్ కిడ్ అని నేను చెప్తాను. సో స్వరూప్ గారు, ఇప్పుడు ఆల్ సెట్, ఎవ్రీ వన్ ఈజ్ సెట్ ఫర్ స్కూల్స్ రీఓపెనింగ్ కోసం. మనం ఒక ఏ ఫీల్తో, ఏ గోల్తో పిల్లల్ని పంపించాలి, పిల్లలు ఎలా ఉండాలి, ఎట్ ద సేమ్ టైం టీచర్స్ అండ్ స్కూల్స్ కూడా ఎలా ప్రిపేర్డ్గా ఉండాల్సిన అవసరం ఉందంటారు? మెయిన్లీ ఇక్కడ పేరెంట్స్ కంటే కూడా టీచర్ స్టార్టింగ్ రాగానే ఫస్ట్ సడన్లీ అంటే పాయింట్లోకి వెళ్ళిపోకుండా ఫస్ట్ యాక్చువల్లీ బిఫోర్ క్లాసెస్లో ఏముంది, వాట్ వాజ్ ఇన్ ద 3rd class ఆర్ వాట్ వాజ్ ఇన్ ద 2nd class, బిలో లెవెల్లో ఏముందో ఒకసారి రివైజ్ చేసుకుంటూ స్లోగా అట్లీస్ట్ ఒక 2-3 weeks ఇది అయిపోయాక 3rd week ఆర్ 4th week నుంచి న్యూ సిలబస్కి ఎంటర్ అయితే పేరెంట్స్ ఆర్ స్టూడెంట్స్ ఆల్సో విల్ గెట్ ఈజీ యూస్ టు ఇట్. అంటే ఒక గ్యాప్ వచ్చేకల్లా మర్చిపోయినట్టు అవుతుంది పిల్లలు కూడా. ఓరియంటేషన్ క్లాసెస్ లేక అది ఇస్తే కొద్దిగా బెటర్ ఉంటుంది. దానికి పేరెంట్స్ కూడా సిద్ధపడి ఉండాలి. ఎందుకు ఇమ్మీడియట్ గా స్టార్ట్ అవ్వలేదు, హోంవర్క్ లేదు, వాడు చేంజ్ చేయట్లేదు అలా అనుకోకుండా ప్రెషర్ పెట్టకుండా ఈ కొద్దిగా రివైజ్ చేసుకుంటూ మెల్లమెల్లగా వస్తే దెన్ దే విల్ వాళ్ళు కూడా యూస్ టు అవుతారు. అది బెటర్. అది స్కూల్ కి రాగానే ఒక కూల్ గా వాళ్ళకి వెల్కమింగ్ అట్మాస్ఫియర్ అనేది కూడా అలాగే అది స్కూల్ మీదనే డిపెండ్ అవుతుంది. ఆ ప్రెషర్ పేరెంట్ మీద కానీ స్టూడెంట్ మీద పెట్టకుండా స్కూల్ హ్యాస్ టు డూ దట్.
ఎవ్రీ కిడ్ విల్ లవ్ దేర్ స్కూల్ అండి. ఇప్పుడు మీరు అడగండి, ఇప్పుడు మీకు స్కూల్ అంటే ఇష్టమా కాదా? మీరు 10th క్లాస్ వరకు చదివి నేను ఈ స్కూల్లో చదివాను అని గ్రేట్గా చెప్పుకుంటారు. దిస్ ఇస్ మై స్కూల్ అని అంటారు. సో దెర్ ఈస్ అ వెరీ బిగ్ బాండ్ బిట్వీన్ అ స్కూల్ అండ్ అ చైల్డ్. దట్ విల్ బీ ఫర్ ఎవ్రీ జనరేషన్. మన ఎవరిని చూసుకున్నాను కూడా ఎవ్రీ జనరేషన్ విల్ హ్యావ్ దట్ బాండ్. నేను ఈ స్కూల్లో చదివాను, నేను ఈ కాలేజ్లో, నాది కాలేజ్, నాది స్కూల్. సో ఎవ్రీ కిడ్ విల్ లవ్ టు గో టు ద స్కూల్ యాక్చువల్లీ. సో ఇప్పుడు ఎలాగో మనం వెరీ ఇనీషియల్గా ఉన్నాం, ఇంకో 2-3 డేస్లో క్లాసులు స్టార్ట్ అయిపోతాయి, కొత్త మళ్ళీ అకాడమిక్ ఇయర్ స్టార్ట్ అవుతోంది అనుకున్నప్పుడు వాళ్ళకి, పేరెంట్స్కి, స్టూడెంట్స్కి అండ్ టీచర్స్కి కూడా మీరు ఇచ్చే మెసేజ్ ఏంటి? యాక్చువల్గా వీళ్ళు ఇప్పుడు ఏ గోల్తో కంప్లీట్ చేయాలి కమింగ్ అకాడమిక్ ఇయర్ని? కమింగ్ అకాడమిక్ ఇయర్ ఒక కమిట్మెంట్. ఇప్పుడు ఆల్రెడీ కొత్త స్కూల్ టెక్స్ట్ బుక్స్ వచ్చి ఉంటాయి, అన్ని కవర్స్ ఇస్తారు. కవర్స్ వేసే ముందు ఒక్కసారి ఇండెక్స్ ఓపెన్ చేసి చూడమనండి. ఓకే, ఎన్ని చాప్టర్స్ ఉన్నాయి, ఎన్ని మంత్స్ ఉన్నాయి. సో ఎవ్రీ స్కూల్ ఇప్పుడుకైతే మేము ఈ మంత్లో ఈ చాప్టర్ చెప్తాం, ఈ మంత్లో మా చాప్టర్ చెప్తాను, స్కూల్ అయితే కన్వే చేస్తూ ఉంటుంది ఎవ్రీ వన్ ఫర్ అ పేరెంట్స్. బట్ ఒక మంత్లో నేను ఇది వచ్చా రాదా నేను చూసుకోగలుగుతున్నానా? ఇఫ్ నాట్, యామ్ ఐ కన్వేయింగ్ ఇట్ టు ద స్కూల్ ఆర్ నాట్? స్కూల్ అండ్ పేరెంట్ హ్యాండ్ ఆన్ హ్యాండ్ వెళ్ళినప్పుడు ద చైల్డ్స్ జర్నీ విల్ బీ వండర్ఫుల్ యాక్చువల్లీ. సో ఇట్స్ ఇన్ ఆర్ హ్యాండ్ యాజ్ ఇన్ పేరెంట్స్ టు కన్వే ద టీచర్స్ యాక్చువల్లీ టు మేక్ ఆ చైల్డ్స్ జర్నీ బ్యూటిఫుల్. ఎస్, మీరండి స్వరూప్ గారు ఏం చెప్తారు? సేమ్ థింగ్. సో అది అక్కడ ఒక విన్ విన్ సిచ్యువేషన్ ఉండాలి అని ఒక ఫీల్ ఉంటుంది. మీరు అన్నట్టుగా హ్యాండ్ ఇన్ హ్యాండ్ ఉంటే తప్ప మనం పిల్లలకి ఒక కంప్లీట్ గా స్కూల్ మీద లేకపోతే కంప్లీట్ గా పేరెంట్ మీద వదిలేయకుండా ఇద్దరు హ్యాండ్ ఆన్ హ్యాండ్ వెళ్తేనే బెటర్. ఎట్ ద సేమ్ టైం పేరెంట్స్ అయితే ఏ గోల్స్, ఏ టార్గెట్స్ అయితే పెట్టుకున్నారో దాన్ని ప్రాపర్ గా కనుక కమ్యూనికేట్ చేయగలిగితే, చెక్ చేసుకోవాలి కూడా పేరెంట్ కూడా. ఏదో టీచర్ చెప్తుంది కదా అయిపోతుందా అలా కాకుండా చెక్ పాయింట్ పెట్టుకుంటూ దాన్ని చెక్ చేసుకుంటూ వెళ్తుంటే దెన్ స్కూల్ విల్ ఆల్సో నో స్టూడెంట్ ఎక్కడ దాకా ఉన్నాడు, ఏముంది, వాట్ ఈస్ ద రివ్యూ అనేది తెలుస్తుంది. అండ్ బోత్ వే హ్యాండ్ ఆన్ హ్యాండ్ వెళ్తే బెటర్ గా రిజల్ట్స్. సో వన్ వే పేరెంట్స్ నుంచి ఆ పుష్ ప్రెషర్ కాకుండా దానికి కావాల్సినటువంటి ఎంకరేజ్మెంట్ పీరియాడికల్లీ ఉండాలి. పీరియాడికల్లీ ఉంటే బెటర్. అది ఎప్పుడో సడన్ గా గుర్తొచ్చి మార్కులు తక్కువ వచ్చాయి స్కూల్ కి వచ్చేసి ప్రెషర్ పెట్టకుండా. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇప్పటికి మనకైతే యాక్చువల్గా అకాడమిక్ ఇయర్ స్టార్ట్ అవుతోంది కాబట్టి బోల్డ్ అని మాట్లాడుకున్నాం, ఇంకా మాట్లాడుకోవాల్సినవి కూడా ఉన్నాయి. కాబట్టి ఫర్దర్ గా స్టూడెంట్స్ క్లాస్ రూమ్ కి వెళ్ళారు, స్టార్ట్ అయ్యాయి క్లాసెస్ అనుకున్నప్పుడు అప్పుడు కూడా మాట్లాడుకోవాల్సినవి ఉంటాయి. కాబట్టి వాటి గురించి కూడా డిస్కస్ చేసుకుందాం. థ్యాంక్ యూ సో మచ్ జ్యోత్స్నా గారు అండ్ స్వరూప్ గారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది? ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే తిరుగుతుంది. మళ్ళీ ఎన్నికలంగానే చాలా విరక్తి కలుగుతాం. మంచి అనిపిస్తుంది కదా, లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటది. ట్రాఫిక్ అసిస్టెంట్స్ గా నియమించిన ట్రాన్స్జెండర్స్ అందరితో సాల్యూట్ చేయించుకుంటున్నారు. ఫుడ్ డెలివరీ ఇవ్వటానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పై కళ్ళ ముందు